ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 18వ కీర్తన 28వ వచనము. నా దీపము వెలిగించు వాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండేటువంటి మనుష్యులు స్వార్థము ఎక్కువైపోయింది. ప్రక్కవారి జీవితాలను, దీపములను ఆర్పేసేటువంటి పనిలోనే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే వీరు వెలిగిపోవాలి అని. కానీ ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి వాగ్దానము మాట ఏంటంటే, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్తున్నారు. ఆయన నిన్ను కూడా వెలిగించేటువంటి దేవుడు. ఈ లోకంలో ఉండేటువంటి ఎంతమంది మనుషులు నీకు చీకటి కలుగు చేయాలని చూసినా ఆయన ఆ చీకటిని కూడా వెలుగుగా మార్చగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది మీకు చీకటి కలుగు చేయాలని చూసినా భయపడకండి, బాధపడకండి, నిరుత్సాహపడకండి. ప్రభువు యందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ దీపమును వెలిగించి ఆ చీకటిని పారద్రోలి మంచి జ్ఞానముతో, శక్తితో, బలముతో నిన్ను ఆశీర్వదించి నిలువబెట్టి వెలిగిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో డిసెంబర్ మాసంలోనికి వచ్చేసాము. 11 నెలలు అయిపోయాయి. నా కార్యములు ఏది జరగలేదు. నేను ఇంకా చీకట్లోనే ఉండాలా? ఈ భయంకరమైన స్థితిలోనే నేను జీవించాలా? ఎందుకు నా బ్రతుకు అని ఒకవేళ నువ్వు నిరుత్సాహపడుతూ ఉంటే యేసయ్య నీతోనే మాట్లాడుచున్నారు. ప్రియ దేవుని బిడ్డ, అది కుటుంబ సమస్య అయినా కావచ్చు, అనారోగ్య సమస్య అయినా కావచ్చు, ఆర్థికపరమైన సమస్య అయినా కావచ్చు, ఏ సమస్య అయినా సరే బాధపడకు, భయపడకు. నీ దీపమును వెలిగించి నీ చీకటిని పారదోలేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయనను నీవు దేవుడిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతుకు, ఆయనలో జీవించు. తప్పకుండా నీ జీవితం వెలుగుతుంది, అనేకులకు వెలుగుగా మారుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ చీకటిలో నీవు పడి ఉన్నావో ప్రభువుని అంగీకరించి, ప్రభువుని విశ్వసించి, నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడని, నరావతారిగా వచ్చిన దేవుడని యేసయ్యను అంగీకరించి ఆ ప్రభు యొక్క మార్గంలో నీవు నడువు. నీ దీపాన్ని ఆయన వెలిగిస్తారు, నీ చీకటి అంతటిని తొలగిస్తారు ఆయన. ఈరోజు తల్లిదండ్రులు కూడా చీకటిలోకి నెట్టివేస్తున్నారు, బంధువులు, స్నేహితులు కూడా చీకటిలోనికి నెట్టివేస్తున్నారు. చాలా జీవితాలలో ప్రాణానికి ప్రాణం అనుకున్న వారు చీకటిలోకి నెట్టివేస్తున్నారు. అయినా ప్రియ దేవుని బిడ్డ, నీవు భయపడకు. ఆ చీకటిని నీకు వెలుగుగా ఆయన మార్చగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయన యందు, యేసునందు విశ్వాసం ఉంచు. నీవు ఖచ్చితముగా దీవించబడతావు, వెలిగించబడతావు. ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఏ దేశంలో నీవు ఉన్నావో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతంలో నీవు ఉన్నావో భయపడకు. ప్రభు యందు విశ్వాసం ఉంచు. నిన్ను ఆయన వెలిగించబోచు ఉన్నారు, నిన్ను ఆయన గొప్పగా దీవించబోచు ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించు ప్రియ దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలు చితికిపోయి, నాశనమైపోయి, అంధకారంలో అయ్యా ఎవరైనా ఉంటే ప్రవ్వా, పైకి నాయన తండ్రి బాగా కనబడుతున్నారేమో, కానీ లోపలంతా అంధకారమే ప్రవ్వా. లోపలంతా నాయన ఏడుపే తండ్రి, లోపలంతా దుఃఖమే నాయన. మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి దీపమును వెలిగించి నలిగిన మనస్సును అయ్యా, తన మగమగలాడేటువంటి ఆ ఒత్తిని మీరే వెలిగించి ఆశీర్వదించుదురుగాక యేసునామములో. అయ్యా ప్రభువా, బిడ్డలు నాయన తండ్రి, ఏ చీకటి శక్తులు, అంధకార శక్తులు బిడ్డలను ఆవరిస్తూ ఉన్నాయో వాటన్నిటి నుంచి నాయన బిడ్డలకు విడుదల కలుగు చేసి వెలిగించుమని, మీ బిడ్డలుగా నాయన బిడ్డలను ఆశీర్వదించమని, అయ్యా వారికి ఉన్నటువంటి దుఃఖములను తొలగించి సంతోషముతో నింపమని, అయ్యా ప్రతి సమస్యను నాయన, అనారోగ్య సమస్యల్లో, ఆర్థిక సమస్యల్లో, అయ్యా ప్రభా, హృదయములో వేదనలతో,
హృదయంలో మొక్కలైపోయి ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి, మీరు సహాయము చేసి వారందరినీ ఆదరించమని, బలపరచమని, వారి చీకటిని వెలుగుగా మార్చమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను వెలిగించి ఆశీర్వదించమని, మీ సాక్షులుగా నిలువబెట్టుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 900000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఈ డిసెంబర్ మాసమంతయు కూడా పేద సేవకులను మీకు శక్తి ఉంటేనే, మీరు శక్తి లేకపోతే ప్రార్థించండి. ఒకవేళ మీకు శక్తి ఉంటే అటువంటి మీ ఎదుట ఉన్న మంచి సేవకులకు, సత్యవాక్యాన్ని ప్రకటించే మంచి బోధకులకు ప్రియ దేవుని బిడ్డలారా సహకరించండి. వారి పరిచర్యకు మీరు సహకరించండి. సౌండ్ సిస్టమా, చైర్సా, చాపల, రేకుల, సిమెంటా, ఇటుకురాళ్ళ, లేదా ఏది వారి నీడ్ ఉందో ఈ క్రిస్మస్ సీజన్లో మీరు సహాయపడి వారందరినీ బలపరచవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక్కసారి సమృద్ధి ఉన్న చోట కాదు, సమృద్ధిగా అన్నీ ఉన్న చోట కాదు ప్రియ దేవుని బిడ్డలారా, అది వ్యర్థమే. లేని చోట నీవు ఇవ్వు, నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దయచేసి ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా మంచి సేవకులకు, బీద సేవకులకు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.